వెంకటేశాయ. అయ్యా, ఈరోజు అరకులోయలో వెంకటేశ్వర స్వామి భక్తులు అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేస్తున్నాం. ఇక్కడ ఇదే ప్రదేశం. అయితే ఈ భక్తులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలందరికీ, కూటమి ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీలకు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులుగా మా విన్నపం, మీరు తిరుపతి లడ్డుతో రాజకీయాలు చేయడం ఆపండి. మీరు చేసేది తప్పు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం తిరుపతి లడ్డులో జంతువుల మాంసం కలిసిందని, జంతువుల కొవ్వు కలిసిందని మీరు చెప్పారు. మరి చెబితే ల్యాబొరేటరీలో పరీక్షలు చేసి, శాస్త్రీయ దృక్పథంతో పరీక్షలు చేసి వాళ్ళకు దోషులకు శిక్ష పడాలన్నా వద్దా? అంతవరకు ఎవరు మాట్లాడద్దు కదా. కానీ 2 సంవత్సరాల నుంచి తిరుపతి లడ్డు గురించి పదే మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఈ రాజకీయ పార్టీలు దిగదార్చుతున్నాయా లేదా? అయ్యా, నిజమైన భక్తుల మీరు మీ రాజకీయ స్వార్థం కోసం మీరు ఈ విధంగా చేయకూడదు. మీరు తప్పు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మీరు తప్పు చేస్తున్నారు. మీ వైఖరి మార్చుకోండి. తిరుపతి లడ్డూని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టకు మీరు దెబ్బతీస్తున్నారు. మీకు ఇది మంచిది కాదని వెంకటేశ్వర స్వామి భక్తులుగా తెలియజేస్తున్నాం. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో వీళ్ళందరూ ఉన్నారు. ఇది అరకులో ఈ ప్రాంతం. ఇక్కడ 1000 మంది అర్చకులు ఉన్నారు. నిస్వార్థంగా హిందూ ధర్మం కోసం సేవ చేస్తున్నారు. వీళ్లకు 10,000 గౌరవ వేతనం రావాలి. గోవిందమాల గురువులు ఉన్నారు. ఇక్కడ గుళ్ళు లేవు. గుళ్ళ నిర్మాణానికి సహకరించండి. ఇది మాట్లాడండి అయ్యా. హిందూ ధర్మం అభివృద్ధి అవుతుంది. నిరుపేదలు తిరుపతిలో డబ్బు తినేస్తున్నారు. 5,000 కోట్లు ఇటువంటి ప్రాంతాలకు ఇవ్వాలయ్యా. కనుక వెంకటేశ్వర స్వామి భక్తులుగా మీరు మాట్లాడాల్సింది ఈ విషయం కాదు. శాస్త్రీయత తేల్చండి. దోషులను కఠినంగా శిక్షించండి. అది జరగడం లేదు. ఇదంతా ఒక రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కనుక మార్చి 15వ తారీఖు అన్నమయ్య వర్ధంతి అవుతుంది. ఆంధ్ర, తెలంగాణ, దక్షిణ భారతదేశం దేశవ్యాప్తంగా అన్నమయ్య వర్ధంతి చేస్తూ తిరుపతి లడ్డుతో రాజకీయాలు చేయకండి. మీరు మా అందరికీ గౌరవ వేతనాలు 10,000 ఇప్పించండి. మా దేవస్థానాలకు నిధులు ఇవ్వండి. తిరుమలకొండ పైన నిజమైన విఐపీల మమ్మల్ని గుర్తించండి అని అన్నమయ్య వర్ధంతి చేస్తాం. అందరం కూడా మే 2వ తారీఖు అన్నమయ్య జయంతికి లక్షలాది మందిని కదలి వెళ్తాం. వెళ్ళి మన విన్నపాలన్నీ కూడా టీటీడీ పరిపాలన భవనం చేసుకొని, అయ్యా, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే మా కోరికలు నెరవేర్చండి అని లక్షలాది మందికి వెళ్ళి